టెంపుల్ స్టైల్ పులిహోరని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఈ రోజు డే 2 నవరాత్రుల నైవేద్యం సిరీస్ లో టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం. ముందైతే అన్నం పొడి పొడిగా వండి దాన్ని ఒక పెద్ద బేసన్ లో ట్రాన్స్ఫర్ చేసి చల్లారనివ్వాలి. అలానే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేడి నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలో ఆవాలు, మెంతులు, మిరియాలు, అలానే పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసి లో ఫ్లేమ్ లో పెట్టి దోరగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి ఫైన్ పౌడర్ చేసుకోవాలి. అదే బాండీలో నూనె వేసుకొని కాగిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేరుశనగ పప్పుని అలానే జీడిపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే బాండిలో పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, ఇంకా పచ్చిమిరపకాయలు, పసుపు వేసుకొని లో ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలానే లాస్ట్ లో కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇంగువలోనే ఉంది అసలైన కమ్మదనం అంతా. ఎంత వేస్తే పులిహోరకి అంత కమ్మదనం వస్తుంది. ఇప్పుడు వేయించిన తాలింపుని ముందు వేయించి పక్కన పెట్టుకున్న వేరుశనగపప్పు, జీడిపప్పుల్ని అలానే వేయించి పక్కన పెట్టుకున్న పొడిని అన్నంలో వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇంకా లాస్ట్ చింతపండుని యాడ్ చేయడమే. మనం ముందే వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్నాం కదా, వేడి నీళ్ళలో వేస్తే చింతపండు గుజ్జు చేయడం చాలా ఈజీ. గుజ్జు చేసేసుకొని బాండీలో నూనె వేసుకొని అందులో చింతపండు గుజ్జును వేసేసుకొని అలానే 4 పచ్చిమిరపకాయ చీలికలు, టేస్ట్ కి సరిపడేంత ఉప్పు వేసుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. లాస్ట్ లో టేస్ట్ కంపెన్సేట్ చేయడానికి 1 స్పూన్ బెల్లం యాడ్ చేస్తున్నాను. ఒకవేళ ఉప్పు ఎక్కువ తక్కువ అయినా కూడా బెల్లం వేయడం వల్ల టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. అంతే అండి, చింతపండు గుజ్జుని అన్నంలో వేసి బాగా కలిపేసుకున్నారంటే టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోయినట్టే.